మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మహిళా సాధికారితతో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఒంగోలు క్లస్టర్ వెలుగు వివోఏలకు చరవాణీల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీఎం ప్రసాద్ అధ్యక్షత వహించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలనే అంశాన్ని అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళా సాధికారిక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో 9,000 మంది లక్షాధికారులుగా తయారు చేశామని తెలిపారు. సిబ్బంది అవినీతికి తావు లేకుండా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా రౌడీయిజం, గూండాయిజం తమ ప్రభుత్వంలో ఉండదని, ప్రజలందరూ సంతోషంగా ఉండేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. డిఆర్డీఏ ద్వారా చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను పీడీ నారాయణ వివరించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా వెలుగు సిబ్బంది పనిచేస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో 4,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలో అవినీతికి తావు లేకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కల యాప్ను తీసుకువచ్చిందన్నారు. వెలుగు వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరామయ్య, ద్వారపాకుల శ్రీనివాసరెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, బలగాని వెంకటేశ్వర్లు, మేకల జక్రయ్య, నాళం నరసమ్మ, జంపాని రామచంద్ర గౌడ్, డిపిఎం లక్ష్మీరెడ్డి, కొత్తపట్నం మండల సమైక్య అధ్యక్షురాలు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, గ్రూపులు ఇంకా ఎక్కువ చేసేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఎంత డబ్బైనా కూడా ఈరోజు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఒక్కోటి 18,000 రూపాయలు స్మార్ట్ ఫోన్, అది అన్ని టెక్నాలజీ హైయెస్ట్ టెక్నాలజీ ఉండే స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు మీ అందరూ కూడా. దాంతోపాటు మీ గ్రూపులను అన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రూపులు ఫామ్ చేసుకొని ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టుకొని మీకు వచ్చిన గ్రూప్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి దానివల్ల ఉపయోగం వస్తుంది, దానికి వడ్డీ రాయితీలు మీకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా గ్రూపుల్లోనే మీకు ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా మీ గ్రూప్ నెంబర్ కూడా చూసుకునేటట్టుగా దానికి ఈరోజు స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం ఒకసారి గమనించినప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఆర్డీఏలో ప్రకాశం జిల్లాలోనే 1,700 కోట్ల రూపాయలు మన జిల్లాకి డిఆర్డీఏ ద్వారా ఇచ్చారు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ఉండే 2 మండలాలు అయితే దానికే 102 కోట్ల రూపాయలు ఈ గ్రూపులకి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి పథకం కింద కూడా ప్రకాశం జిల్లాలో 250 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు మన దానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా బ్యాంక్ లీకేజ్ స్కీమ్ ద్వారా కూడా రుణాలు కూడా ప్రకాశం జిల్లాలో 1,400 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 58 కోట్లని దాన్ని కూడా మనందరికీ కూడా మనకు చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ మహిళలకు వడ్డీ లోన్ రుణాలు అయితే ప్రకాశం జిల్లాలో 8 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలోనే 12,50,50,000 రూపాయలు మన ఒంగోలు నియోజకవర్గానికి ఇచ్చారు. ఇవన్నీ వ్యక్తి ఫిగర్స్ తోటి మన రాష్ట్రానికి కాదు మన జిల్లాలోనే ఎంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, ఎన్ని గ్రూపులు మనం తయారు చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ కాలం మీద మీరు ఉండేది కాదు. మహిళలు ఎప్పుడు కూడా సంపాదనలో ఉంటారో, కష్టపడి సంపాదిస్తారో ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంతో పాటు ఆ భార్య కానీ పిల్లలు కానీ మంచి చదువుకొని మంచి దాంట్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఒక నాలెడ్జ్ డిఆర్డీఏ వెలుగు దగ్గర జరుగుతున్న సుమారు ఒక 20 అంశాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో అన్ని 100% టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేశారు సార్. మా స్టాఫ్, మా వివోఎస్ చాలా మంచి పనితీరు ఈ సంవత్సరం కనపరిచారు. వాళ్ళందరూ కూడా తమరి ద్వారా, అదేవిధంగా మండల స్థాయి అధికారుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్స్ మీ అందరికీ తెలుసు, అటెండెన్స్ ప్రాపర్గా ఉండట్లేదని చెప్పేసి ఒక చిన్న అంశం ఒకటి ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా మీటింగ్స్ జరగాలనేది రెండవ అంశం ఉంది. సో ఇట్లాంటివి చేసుకుంటూ మనం లోన్స్ ఏవైతే ఇస్తుంటామో మన ఎస్హెచ్జి మెంబర్స్కి, డ్వాక్రా మెంబర్స్కి ఏదైతే లోన్స్ ఇస్తామో ఆ లోన్స్ త్వరితగతిన ఇవ్వడానికి మాన్యువల్ వర్క్ లాంటిది చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. పైగా అట్లాంటి పేపర్స్ బయట ఎక్కడన్నా పెట్టినప్పుడు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఆన్లైన్ ద్వారా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత
వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే మనకి అందరికీ స్మార్ట్ ఫోన్స్, అది కూడా 5G మొబైల్ ఫోన్స్ సుమారు 18,000 రూపాయలతో ప్రభుత్వం వారు అందరికీ ఇచ్చారు. సో అంత బాధ్యత మన మీద పెట్టారు. దయచేసి అందరూ వివోఎస్, వెలుగు డిపార్ట్మెంట్, ఏపీఎంసీసీలు దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా మనం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల సార్కి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.